నా పేరు శివరామయ్య అండి. నంద్యాల పక్కన బండాత్మకూరు. 2005లో ధ్యాన పరిచయం జరిగింది. 2007లో పూర్తిగా శాకాహారిగా మారాను. నేను ఒక 300 విలేజ్ దాకా వెళ్ళి క్లాసెస్ చెప్పాను సార్. చాలా చోట్ల తన్మంతన్ సహాయం అలా చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ధ్యానం మనకు చాలా ఇచ్చింది. ఈ ధ్యానానికి మనం చేయవలసింది ఎంతైనా ఉంది. కాకపోతే ఒక పర్టికులర్గా ఒక దిశానిర్దేశంగా మనం చేయగలిగేది ఈ యొక్క అంబాసిడర్ ఏంటండి. ఈ అంబాసిడర్గా తీసుకున్నామంటే మనం, ఎందుకంటే ఈ పిఎంసి అనేది కొన్ని కోట్ల మంది చూస్తూ మారిపోతున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని ఈ పిఎంసిని సబ్స్క్రైబ్ చేస్తున్నామండి చాలామంది కూడా. నాకు మా నంద్యాలలో మల్లేశ్వరి మేడం అంబాసిడర్గా ఉన్నారు. ఆ మేడం ఎలా జాయిన్ అవ్వాలి అని ఒకసారి అడిగాను అంతే. అప్పుడు సత్యనారాయణ సార్కి నా నంబర్ ఇచ్చారు మేడం, సీతా మేడంకి కూడా ఇచ్చారు. ఎంత హార్ట్లీగా వాళ్ళు మాట్లాడారంటే సీతా మేడము సత్యనారాయణ సార్ అంతే ప్రోద్బలం. ఇలా తీసుకోండి, మీ ఆధార్ కార్డు ఫోటో ఇవ్వండి, ఐడి కార్డు కూడా ఇస్తామన్నారు. ఐడి కార్డు కూడా ఇచ్చారండి. కన్హా శాంతివనం వెళ్ళామండి. ఎంత అనుభూతి అంటే అక్కడ మన పిఎంసి శాటిలైట్ ఓన్గా అయిపోయింది దాజీ మాస్టర్ గారితోనే. ఎంత అనుభూతి అంటే మేము జనరల్గా వెళ్ళలేము. దీనికోసం ఈ యొక్క పిఎంసి ఓన్ శాటిలైట్ అవుతుందని చెప్పేసి ఎంతో సంభ్రమాచారాలకు గురై వెళ్ళిపోయాం. ఆ 2 days ఎంత అనుభూతికి లోనయ్యామంటే, అదేదో ఇంద్రలోకం స్వర్గలోకం అంటారు చూసారండి. జనరల్గా వెళ్ళొచ్చు శాద్నగర్ పక్కనే, కాకపోతే ఇది ఒక అవకాశంగా రావడం అనేది గొప్ప విషయం. అక్కడ మాకు మెల్లగా బుక్స్ ఇవ్వటం జరిగింది. ఉజ్జయిని వెళ్ళామండి. ఇంకా ఉజ్జయిని నుంచి ఇంకా స్టార్ట్ చేసామండి. అసలు 39,000 ఎంత వండర్ అంటే అండి, వెళ్ళి అడిగే ప్రతి చోట గురువుగారు పత్రిజీ మీరే, మీ యొక్క ఆ యొక్క కృప ఉండాలి, మాకు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ ద్వారా మాకు ఇది అవ్వాలని అనుకుంటూ వచ్చాం. ముందుగా మన గురువుగారు పత్రిజీ గారికి మనం అందరం గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎలాగంటే తమోగుణం రావణాసురుడు, రజోగుణం కుంభకర్ణుడు, సత్వగుణం విభీషణుడు, శుద్ధ సత్వగుణము ఆంజనేయ స్వామి, దాని తర్వాత ఉన్నది నిర్గుణం అండి. ఆ నిర్గుణంలో అలరారుతున్నటువంటి వారు ఎవరంటే రామచంద్ర ప్రభుల వారు. అలాంటి రామచంద్ర ప్రభుల వారు ఉన్నటువంటి నిర్గుణంలో ఉన్నవారే మన గురుగారు సుభాష్ పత్రిజీ గారండి. చూసారండి, కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన యొక్క ధ్యానం చేస్తూ వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. ఎలాంటి ఒక బీపీ కానీ, షుగర్ కానీ, ఏ గ్యాస్ ట్రబుల్ కానీ, హార్ట్ కానీ, ఎటువంటి డిసీజెస్ లేకుండా ఎంత చక్కగా హాయిగా ఇన్ని చోట్లకు తిరుగుతున్నారంటే చూడండి, ఒక మెడిటేషన్ ద్వారానే. మరి ఇంతమందికి ఇంత ఇచ్చిన గురువుగారు, నేను కాదు గురువుని, మీ శ్వాస మీ గురువు అంటున్నారంటే చూడండి ఎంత గొప్ప నిరాడంబరత్వమో. మనము జీవించామంటే ఒక రాముడిలాగా జీవించాలండి, ఒక పత్రిసార్లాగా జీవించాలండి. మనకు ఇంకా ఎవరో మాటలక్కర్లేదు. మనం హాయిగా ఎలాంటి బాధరబంది లేకుండా, ఎలాంటి చికాకులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలంటే మన మార్గదర్శకంగా మన గురువుగారిని ఎంచుకున్నామంటే అద్భుతం అండి. ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి చప్పట్ల ద్వారా. ఇక సెప్టెంబర్ దాకా 13,000 కలెక్షన్ చేశానంటే, తర్వాత నాకు జస్ట్ 11,000 ఉంది. ఏం చేయాలి అనుకుంటూ జస్ట్ కొంచెం ఆపేసాము. అన్ని చిన్న క్లాసెస్కి వెళ్తున్నాం. అప్పుడే స్టార్ట్ చేసిన క్లాసెస్లో ఎవరు మేము అడగకూడదు అనమాట. ఒక డే క్లాస్ ఉంటుంది 10 to 5, ఒక 300 members అలా ఉన్నప్పుడు ఒక పాంప్లెట్ పెట్టుకొని ఆ బ్యానర్ పెట్టుకునేసి అడుగుతాం, అంతేకాని చిన్న క్లాసెస్ దగ్గర అడగం. ఇక ఏమైంది, జనవరి అయిపోయింది. జనవరి 20 ఆ టైంలో నేను 2016లో పిరమిడ్ కట్టుకున్నాను మా ఇంటి పైన. ఆ పిరమిడ్లో వెళ్ళేసి ఎవ్రీ డే 6 to 8 o'clock వరకు మెడిటేషన్ చేస్తున్నాను. 8 అయితేనే మొబైల్ పట్టుకుంటాను. నా యొక్క పిరమిడ్ మాస్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసేసి కలెక్ట్ చేసినంటే 50,000 అయిపోయింది. ఎంత వండర్ అంటే అసలు అంత ప్రతిసారి దయ, ఇంకా వేరే ఏమీ లేదు. నాదంటూ అస్సలు ఏమి జరగలేదు ఇక్కడ. నేనేమనుకున్నా అంటే నైమిసారాన్ని వెళ్ళేటప్పటికి ఒక అచీవర్గా నేను అనిపించుకోవాలి అనుకున్నాను. ఆ తక్కువ ఏదైతే ఉన్నదో ఆ తక్కువది అంత సునాయాసంగా అయిపోయింది మాస్టర్స్. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, అంతా పత్తిసారి దయ అనమాట. చాలా అద్భుతము. ఒకటి పత్తిసారి ఒక సాంగ్ ఉందండి. ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆ వేకువ రేఖవై, మా చూపుకు దారివై, ధ్యాన మార్గం మమ్ము నడిపావు, యోగమంటే మాకు తెలిపావు, ఎదురే వేణువయ్యేలా, ఎదలో నాదమయ్యేలా,
ప్రాణవాయువులను మాకు కూర్చావు, ప్రాణనాడిలాగా నీవు మారావు. ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై నీ శిక్షణలే మాకు రక్షణలు, నీ బోధనలే మాకు సాధనలు. మనసును మౌనంగా మీటుతూ చైతన్యం నింపుతూ వేదనంతా తుడిచివేశావు. ఈ మధువనిలో భ్రమరములా శృతిలయలో గమకములా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై మా శ్వాసలలో నీవు ఉన్నావు, నీ ధ్యాసలలో మేము ఉన్నాము. తనువుకు ఆనందం పులుముతూ దైవత్వం మత్తుతూ జీవహింస కూడదన్నావు. పదములలో కృష్ణుడిలా నడవడిలో బుద్ధుడిలా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై. థ్యాంక్ యూ టు పిఎంసి, థ్యాంక్ యూ టు ఎవరి వన్.